ఒకటండి, ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పింది రెండు అంశాలలో. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి నేను ఎందుకంటున్నా అంటే, వాస్తవాలకు తిరుగుంటే రేవంత్ రెడ్డి గారు ఎట్లా మాట్లాడుతున్నారో సేమ్ మానవతరాయ్ గారు కూడా అదే మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి నేను చెప్పిన దాంట్లో ఈసారి క్రాప్ హాలిడే కూడా ఇచ్చినారంటే దానికి జవాబు లేదు, దాని కెపాసిటీ లేదని చెప్తున్నాము క్లియర్ గా. 6 లక్షల ఎకరాలకే అది చేయలేకపోతుంది అనేది ఒకటి. రెండవది, ఇంతవరకు ఒక్క ఎకరానికి నీళ్లు బారేయలేదు అని మనం ఒక ఇల్లు కట్టుకుంటామండి, లాస్ట్కు తలుపులు దర్వాజాలు పెట్టుకుంటాం. కాబట్టి ఒక ఇల్లు కడితే ఒక 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటే తలుపులు దర్వాజాలు లేవు కాబట్టి మిగతా మీకు కంప్లీట్ చేయమని మేము అడుగుతున్నాం. రెండవది, ఏమి చేయలేదు అంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇంత దారుణం అంటే ఏ పర్మిషన్ రాలేదన్నారు మానవతరాయ్ గారు. 25/1/2019 నాడు అటవీ శాఖ పర్మిషన్ వచ్చింది, వాళ్ళ దగ్గర ఉన్న ఫైళ్ళలో చూసుకోవచ్చు. 3/9/2021 నాడు కేంద్ర వన్యప్రాణి సంరక్షణ బోర్డు నుంచి పర్మిషన్ వచ్చింది. 17/3/2023లో కేంద్ర విద్యుత్ సాధికారిక సంస్థ నుంచి పర్మిషన్ వచ్చింది. 5/6/2003 నుంచి సెంట్రల్ సాయిల్ మెటీరియల్స్ దాని నుంచి పర్మిషన్ వచ్చింది. తర్వాత 28/7/2023 మీరు వచ్చే ముందు కూడా కేంద్ర భూగర్భ జల వనరుల సంబంధించిన పర్మిషన్ వచ్చింది. ఇన్ని పర్మిషన్లు వస్తే డిపిఆర్ ఇవ్వకుండానే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తాడు. 2022 ఇచ్చారు అది మీరు. రిషి గారు, నేను రెండే ప్రశ్నలకు మానవతరాయ్ గారు ప్రధానమంత్రి కోరిక పుట్టినప్పుడు చూసి చూడనట్టు ఏదో మీరు ఇచ్చారు. మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విన్నాను నేను. మానవతరాయ్ గారు మీరు మాట్లాడుతున్నప్పుడు విన్నాను, నోట్ చేసుకున్నాను, అదే పాయింట్లు అడుగుతున్నాను. రెండే విషయాలు మీరు మానవతరాయ్ గారు జవాబు చెప్పాలి. ఒకటి, 45 టీఎంసీలో కుదిస్తూ జనవరిలో మీరు కొడంగల్ నారాయణపేట లిఫ్టిగేషన్ అందులో భాగమైన దాన్ని తీసేసి ఇళ్ళ ఉన్న ఎకరేజ్ని మొత్తం కూడా రంగారెడ్డికి షిఫ్ట్ చేసింది. మీరు ఒకసారి ఫైల్ చూడండి. రెండవది, ఎక్కడి 90 టీఎంసీలని మీరు అడిగినారు. 45 టీఎంసీలు మైండ్ ఇరిగేషన్లో మనకు ఉన్నాయి. పోలవరానికి సంబంధించి 80 టీఎంసీలు గోదావరి నీళ్లను కృష్ణా డెల్టాకు ఆల్రెడీ పట్టిసీమ ద్వారా ఆంధ్రప్రదేశ్ వాడుకుంటుంది కాబట్టి దాంట్లో 14, 25, 45 టీఎంసీల చొప్పున మనము మహారాష్ట్ర, కర్ణాటక డివైడ్ చేసుకున్నాం. లక్ష్మీనారాయణ గారికి తెలుసు అది. ఆల్రెడీ వాళ్ళు రెండు రాష్ట్రాలు క్లెయిమ్ చేస్తున్నారు. 14, 20, 25% వాళ్ళకి ఆ రెండు రాష్ట్రాలకు, దానికి 14, 4, 25, మనకు 45. ఇది ఆల్రెడీ లెక్కండి. దీన్ని లేకుండా ఎట్లా చేస్తాం ఒక ప్రాజెక్ట్? సుప్రీంకోర్టులో మరి ఎందుకు ఇచ్చారండి 7.5 టీఎంసీలని తాగునీటి అని చెప్పి? సుప్రీంకోర్టు ఏం చెప్పిందో తెలుసా మీకు? ఒక్క నిమిషం, కనీసం ఏ పని ముట్టొద్దని దాని మీద తెలుసండి. ఒక్క నిమిషం, మానవతరాయ్ గారు మీరు స్టూడియోలో ఉన్నారు, మీరు కూడా అబద్ధాలు ఆడితే ఎట్టండి పెద్దలు. మీరు మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి డిస్టర్బ్ చేసిన మానవతరాయ్ గారు, ఒక్కసారైనా మాట్లాడిన మధ్యలో. రెండోది, లక్ష్మీనారాయణ గారు స్వయంగా చెప్పినారు, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆగిపోయింది, ఎన్జిటిలో కేసు వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. జగన్తో కుమ్ముక్కై రాయలసీమ ప్రాజెక్ట్ ఆల్రెడీ నీళ్లు తీసుకుపోతున్నట్టుగానే నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినారు, ఇప్పుడు మానవతరాయ్ గారు చెప్పినారు. స్టాప్డ్ అండి, ఆ ప్రాజెక్ట్ ఆగిపోయింది, మా వల్లనే ఆగిపోయింది. మేమే ఎన్జిటిలో కేసు చేసినాము, ఆపినాం. అది ఎన్జిటి బృందాన్ని తీసుకుపోయేటట్టు అరేంజ్ చేసినాం, కేంద్ర ప్రభుత్వం లేఖలు రాసినాము, కేంద్ర జలశక్తి శాఖ కూడా ఇన్వాల్వ్ అయింది. ఇది దీనికి సంబంధించి ఏం లేదు. 5 రిజర్వాయర్లలో నార్లాపూర్ కావచ్చు, ఏదులు కావచ్చు, ఒట్టెపాడు కావచ్చు, కరవేన కావచ్చు, ఒక ఉద్దండాపూర్ ఒకటే 60-70% అయిపోయింది, మిగతా అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ట్రైన్లను కూడా వేసినాము నార్లాపూర్కి సంబంధించి. ఇది పాలమూరు రంగారెడ్డికి ఇప్పుడున్నది. ఏమని వచ్చింది, డిపిఆర్ వెనక్కి వచ్చింది 2024 డిసెంబర్లోకి. ఏందమంటే విషయం సబ్జుడిషియల్లో ఉంది కాబట్టి వెనకకు పంపుతున్నాం అన్నాడు. ఈ విషయం చెప్పమనండి కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి గారైనా, రేవంత్ రెడ్డి గారైనా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారైనా. మనం ఏం సబ్సిడీస్ ఉన్నాయనేది మీరు ఆన్సర్ చేయకుండా 2 ప్రశ్నలకి ఇంతవరకు ఆన్సర్ చేయలేదు. ఎందుకు వాపసు వచ్చిందంటే ఆన్సర్ చేయరు, 45 టీఎంసీలు ఎందుకంటే ఆన్సర్ చేయరు. ఈ రాజకీయ ఉపన్యాసాలతో లాభం లేదు రిషి గారు. నరసింహారెడ్డి గారు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని అసెంబ్లీకి రమ్మంటున్నారు, వచ్చి అక్కడ మాట్లాడండి, ఎవరిది వాస్తవాలు ఎవరి వాస్తవాలు ప్రజలు వస్తున్నారు. రిషి గారు మొన్న కూడా అట్లానే వస్తున్నారు. ఈ 299 సంబంధించి మానవతరాయ్ గారికి మళ్ళీ ప్రజల దృష్టి కూడా కొన్ని తీసుకోవాలి. 2013లో 2014 జనవరిలో ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ముసాయిదా బిల్లు ప్రవేశపెట్టారు. తెలంగాణ రాకముందు అక్కడ ఏపీ ఆర్గనైజేషన్ బిల్ పార్లమెంట్ పెట్టకముందు ఇక్కడ అసెంబ్లీలో ముసాయిదా బిల్లులో 2099 512 టీఎంసీ ముసాయిదా బిల్లులో ఉందండి. దీనికి పునాది వేసింది ఆ పాపం కాంగ్రెస్ పార్టీది, మాది కాదు. నెక్స్ట్ బిల్లులో కూడా ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నది ఇది. నెక్స్ట్ 2014-15 వాటర్ ఇయర్ కోసం, ఒక్క సంవత్సరం కోసం తాత్కాలిక ఒప్పందము 2099 512. ఎందుకు ఇది వచ్చిందంటే కూడా చెప్తున్నా. ఉమాభారతి గారు
మినిస్టర్గా ఉన్నప్పుడు, జలశక్తి వనరుల శాఖ మినిస్టర్ ఉన్నప్పుడు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ఇంకోటి కూడా మానధరయ్య గారు చదువుకోవాలి, 1 year లోపు వాటర్ ఎలికేషన్ చేయాలి కేంద్ర ప్రభుత్వానికి క్లియర్ గా రాసింది. అందుకనే 1 year కోసం ఈ తాత్కాలిక ఒప్పందం చేసుకున్నాం. క్లియర్ గా ఉంది దాంట్లో. ఇది బేస్ చేసుకొని ఏ రాష్ట్రం కూడా వేరే ఫోరంలకు కానీ కోర్టులకు కానీ వెళ్ళటానికి వీల్లేదని మినిట్స్ లో రాసింది. ఇది ముసాయిదా బిల్లులో 2099 ఎట్లా పెట్టారో మానధరయ్య గారు చెప్పాలి. 2099 512 అనేది మేము పెట్టింది కాదు. ముసాయిదా బిల్లులో జనవరిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బిల్లులో ఉంది. అది సభ్యులందరికీ సర్క్యులేట్ చేసినారు. తర్వాతనే అది ఏపీ రిఆర్గనైజేషన్ బిల్లులోకి పోయింది. సార్ మీరు పొలిటికల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయాలి. ఒకటి కాదు, ఒక నిమిషం. నరసింహారెడ్డి గారు ఇప్పుడు టెక్నికల్ గా మాట్లాడుకున్నాం కదా, పొలిటికల్ గా రేవంత్ రెడ్డి ఏంటంటే ఒకటి నా పాయింట్ వినండి. ఒకటి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారు, రాజకీయ మనుగడ కోసమే ఈ ప్రయత్నం చేసి వైషమ్యాలు సృష్టిస్తున్నారు, విచారణకి సిద్ధమా? ఏ వైషమ్యాలు లేవండి. ఎవరు చెప్పారండి రాజకీయాలు ఉన్నాయని? ఎవరు చెప్పి రాజకీయాలు ఉన్నాయని మీరు అంటున్నారు? ఎవరంటున్నారు రాజకీయాలు? మీరు రాజకీయాలే మాట్లాడతలేదు. నిన్న రేవంత్ రెడ్డి చేసిన కామెంట్ మాట్లాడుతున్నాము. ముఖ్యమంత్రి గారే రాజకీయం చేస్తున్నాడు మా ఆరోపణ. మేమేం రాజకీయాలు మాట్లాడతలేదు. స్టేట్ అవే అకాడమిక్ డిస్కషన్ చేస్తున్నాను. నేను ఇంతవరకు ఒక రాజకీయ ఆరోపణ కూడా చేయలేదు. నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా తప్పు ఉంటే మానధరయ్య గారు చెప్పమన్నాడు. రాజకీయ టెక్నికల్ ఒకటే కాదు కదా, ముఖ్యమంత్రి చేసిన పొలిటికల్ కామెంట్ మీరు చెప్పాలి కదా, రెస్పాండ్ అవ్వాలి కదా. మేము అడిగేది ఏంటంటే 299 కేసీఆర్ సంతకం పెట్టినట్టు అసలు 299 అనేది ఎట్లా వచ్చిందో నేను చెప్పిన. జూలై 14 అంటే రాష్ట్రం ఏర్పడ్డాక 42 రోజులకు వెంటనే